హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం నంపై గురించి తెలుసుకుందామండి. సో, నంపై అనేది ఒక లైబ్రరీ అండి. సో, ఇంతకుముందు మనం అరై అనే మాడ్యూల్ గురించి తెలుసుకున్నాము. తెలుసుకున్నప్పుడు అరై మాడ్యూల్ కంటే నంపై పవర్ఫుల్ అని చెప్పుకున్నాం మనం. రీజన్ ఏంటంటే అరై అనే మాడ్యూల్ ఏదైతే ఉందో మనకి ఒక సింగిల్ డైమెన్షన్ అరే మాత్రమే స్టోర్ చేయగలదండి. అదే నంపై అయితే మల్టిపుల్ డైమెన్షన్ అరేస్ని స్టోర్ చేయగలదన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ అండి మనకి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డేటాబేస్ ఉందనుకోండి. ఆ డేటాబేస్ అంటే చిన్న డేటా అంటే డేటాబేస్ అంటే నా ఉద్దేశం ఏంటంటే డేటా తక్కువ ఉంది అని అర్థం అండి. తక్కువ డేటా ఉందనుకోండి ఒక లిస్ట్లో మెయింటైన్ చేసేయచ్చు. ఓకే, ఒకే డేటా ఒకే లైన్లో ఉంది అంటే ఒక లైన్లో ఉందంటే ఒక టాపిక్కి సంబంధించింది ఉంది, అది కూడా అరేలో మెయింటైన్ చేయొచ్చు. ఒకవేళ హ్యూజ్ డేటాబేస్ ఉందనుకోండి. హ్యూజ్ డేటాబేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఒక స్కూల్లో మనం ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపులే మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఒక స్కూల్లో ఒక 10 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 10 స్టూడెంట్స్ డేటా ఉన్నారు చూసండి. వాళ్ళకి 5 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి. సో 5 సబ్జెక్టులు కూడా ఒక్కొక్క దాంట్లో సంథింగ్ మార్కులు అయ్యే వచ్చినాయి, కొన్ని మార్కులు వచ్చినాయి. ఓకే, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క మార్కులు వచ్చినాయి అనుకోండి. అలా 10 మందికి ఉన్నాయి మార్కులు. ఈ 10 మందిని ఆ సబ్జెక్టులతో సహా ఎలా చూపిస్తాం మనం? ఒకవేళ అరేలో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అరేలో ఎలా చూపిస్తాము? స్టూడెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఒక మార్కులు, స్టూడెంట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇంకో మార్కులు, స్టూడెంట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎరై. ప్రతి దానికి ఒక్కొక్క ఎరై రాసుకోవాలి. ప్రతి దానికి ఒక్కొక్క ఎరై అంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఎరై రాసుకుంటూ వెళ్ళాలి. బట్ నంపైలో అలా కదండి. సో అందరి స్టూడెంట్స్కి కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఒకే ఎరైలో మనం పాస్ చేయొచ్చు. సో అది మనకి చాలా బెనిఫిట్ అండి నంపైలో. ఓకే, అలాగే నంపైలో ఇంకా చాలా ఉన్నాయండి. నంపైలో ఎందుకు మనం నంపై యూజ్ చేయాలంటానికి కారణం ఇదేనండి. హ్యూజ్ డేటాబేస్ ఉన్నప్పుడు అంటే చాలా ఎక్కువ డేటా ఉందనుకోండి, ఆ డేటాని మనం మేనేజ్ చేయాలంటే నంపైలో చాలా ఈజీ అనమాట. ఎందుకు నంపై అంటే కారణం అదే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇలా మెయింటైన్ చేయడం వల్ల అంటే మీరు మ్యాట్రిక్స్ ఐడియా ఉంది కదండి, మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్లో మనకు గుర్తుందండి, ఒక రోసు కాలమ్స్ ఉంటాయి. సో అలాగే ఈ డేటా కూడా నంపైని ఎరైలో అలా స్టోర్ చేసిద్ది అనమాట. రోసు కాలమ్స్ కింద మనకి స్టోర్ చేసిద్ది అనమాట. దానివల్ల మెమరీ సైజ్ కూడా తగ్గిద్దండి. సో మెమరీ సైజ్ పెరగకుండా ఉంటుంది. సో మెమరీ సైజ్ పెరగకపోతే మనకి మనకి ఏదైతే అప్లికేషన్ ఉందో స్మూత్గా రన్ అవుద్ది. మెమరీ సైజ్ పెరిగిపోయింది అనుకోండి, అప్లికేషన్ రన్ అవ్వదు. అర్థమైందండి. సో వై నంపై అంటే అందుకని. ఓకే, సో ఎందుకు అసలు నంపై ఏంటి, ఎందుకు నంపై అనేది విషయం చెప్పాను. వాట్ నంపై, అసలు నంపై ఏంటి? ఓకే, సో నంపై ఏంటి అని అంటే అండి, మనం నంపై ద్వారా ఓకే అండి మనం ఎన్నో చాలా రకాల ఫంక్షనల్స్ మనం పైథాన్లో చేసాం కదండి. ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా చాలా ఇందుట్లో మనం చేసేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందులో ఎరైస్ ఏవైతే ఉన్నాయో అవి క్రియేట్ చేసుకోవచ్చండి. ఓకే, స్లైసింగ్ గుర్తుందండి, స్లైసింగ్ చేసుకోవచ్చు. అలాగే ఆ, ప్రతి ఒక్క ఎలిమెంట్ అంటే ఒక్కొక్క ఆ లిస్ట్లో ఉన్న ఎరైలో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ని మనం అర్థమెటిక్ ఆపరేటింగ్ ద్వారా ఒక్కొక్క ఐటమ్ని మనం ఇంక్రిమెంట్ చేయొచ్చు లేదా మల్టిప్లై చేయొచ్చు. ప్రతి ఐటమ్ని చేయొచ్చు, అలాగే ఆపరేటర్స్ చేయొచ్చు, అలాగే సమ్ చేయొచ్చు. ఓకే, మ్యాథమెటిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా చేయొచ్చండి. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్నీ కూడా మీను, మ్యాక్స్, సమ్ము అన్నీ చేయొచ్చు అనమాట అండి. అలాగే రీషేప్ చేయొచ్చండి ఎరైని. అంటే ఒకవేళ మనకి ఒక 10 కాలమ్స్ 10 రోస్ ఉన్నాయనుకోండి, అవి 5 కాలమ్స్ 5 రోస్ కింద చేయాలనుకుంటే అలా కూడా చేసేసుకోవచ్చు. ఓకే, అలాగే స్ప్లిట్టింగ్ చేసుకోవచ్చండి. అంటే ఉన్న డేటాని 2 ముక్కలు చేయాలనుకోండి, అలా కూడా చేసుకోవచ్చు. ఇలా కాపీ చేయాలనుకోండి, ఒక ఎరైని ఇంకొక ఎరై అదే ఎరైని ఇంకొక చోట కాపీ చేయాలనుకోండి, అలా కూడా చేసుకోవచ్చు. ఫిల్టరింగ్ చేసుకోవచ్చు, సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత సార్టింగ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఉన్నాయండి. చాలా ఫంక్షన్స్ నంపైలో ఉన్నాయన్నమాట. అలాగే డేట్ అండ్ టైం మాడ్యూల్ వాడాం కదండి ఇంతకుముందు, అది కూడా ఇందులో వర్క్ చేసుకోవచ్చు అనమాట. అలాగా లీనియర్ ఆల్జీబ్రా చేసుకోవచ్చు, ర్యాండమ్ నెంబర్స్ని జనరేషన్ చేసుకోవచ్చు, ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్ అని చూసారని అది కూడా నంపైలో చేయొచ్చండి. అలాగే డేటా స్టాటిస్టిక్స్ కూడా సెట్ ఆపరేషన్స్, పాలినామియల్స్ ఆపరేషన్స్ ఇలా చాలా చేయొచ్చండి. మనం
చాలా ఉన్నాయన్నమాట. చాలా నంపై చేయాలి అని అంటే నంపై తెలుసుకోవాలంటే చాలా టైం పట్టిద్దండి మనకి. సో కానీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసి నేను ఈ నంపైని ఒక లైబ్రరీ కింద అది ఒక ప్లేలిస్ట్ కింద క్రియేట్ చేస్తానండి. అన్నీ నేను చెప్పలేను. నాకు కొన్ని నేను అనుకున్నవి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదండి, ఆ ఇంపార్టెంట్ని పిక్ చేసి వాటి మీద ప్రతిది ఒక్క దాని మీద వీడియో చేసి మీకు పెడతానండి. ఓకే అండి. సో అది అసలు నంపై అంటే ఏంటంటే, ఇప్పుడు నంపైని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే. సో నంపైని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్న విషయాన్ని చెప్తానండి. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, మనం అరైని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ రెండు విషయాలు చెప్తాను. ఓకే అండి. సో నంపైని ఇన్స్టాల్ చేసుకోవాలండి, రెండు విధాలుగా ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. ఒకటి మనం మన ఒకవేళ లినక్స్ వాడితే, మీరు లినక్స్ వాడినా విండోస్ వాడినా పర్వాలేదు. ఒకవేళ సిఎండి ద్వారా అంటే మనకి లినక్స్లో టెర్మినల్ అండి, దాని ద్వారా ఇన్స్టాల్ చేయాలి అని అంటే మీరు ఇక్కడ sudo pip install numpy అని క్లిక్ చేయండి. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందని అంటే మీకు నంపై ఇన్స్టాల్ అయిపోతుంది. జూపిటర్లో కూడా చేయొచ్చండి ఇలాగా. సో మనం డైరెక్ట్గా పిఐపి ఇన్స్టాల్ ఇలా నంపై అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోద్దండి మనకి ఇందులో. ఓకే అండి. మీకు ఇది ఏదైతే ఉందో మీకు విండోస్కిను అలాగే లైనక్స్కి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇదే ఏ పేజీలోంచి ఇన్స్టాల్ చేసుకోవాలి, వాటి కమాండ్స్ ఏంటి అన్న విషయాల్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతానండి. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలండి నంపైని. మాడ్యూల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నామో లైబ్రరీని కూడా అలాగే ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఓకే అండి. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఇంపోర్ట్ నంపై అని ఇన్స్టాల్ చేసుకుని అది ఇంపోర్ట్ చేసుకుని దీనికి ఒక రీనేమ్ చేసుకోవాలండి. ఎవ్రీ టైం మనం నంపైని కాల్ చేయాలంటే ఎన్పి అని కాల్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. అలా చేసినప్పుడు మనకి నంపై ఇన్స్టాల్ అయిపోతుంట. నా సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది, అందుకే నేను ఇన్స్టాల్ చేయలేదండి. ఓకే అండి. సో ఇప్పుడు మనం అరే రాయాలనుకోండి, ఎన్పి డాట్ అరే అని పెట్టి సేమ్ అలాగే ఇచ్చి ఇక్కడ అరే రాస్తాం అనమాట అండి. అరే ఏంటండి, ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నాను, 2 3 4. ఓకే. సో ఇలా ఇచ్చి దీన్ని ప్రింట్ చేద్దాము. ఏ ఈక్వల్ టు అని పెట్టానండి. ఏ ఈక్వల్ టు ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ ఏ. సరే మనకు లిస్ట్ అరే వచ్చేసింది. సో ఇప్పుడు మనం అసలు 1 డైమెన్షన్ ఏంటి, 2 డైమెన్షన్ ఏంటి, 3 డైమెన్షన్ ఏంటి, 4 డైమెన్షన్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందామండి. ఇది ఒక బేసిక్ అండి. నంపైలో మీకు బేసిక్ చెప్తున్నాను. తర్వాత నంపై మీదే ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను నేను. సో దాంట్లో మీరు చూసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అసలు నంపైలో మనకి 1 డైమెన్షన్స్ అరేస్ ఎలా ఉంటాయి, 2 డైమెన్షన్స్ అరేస్ ఎలా ఉంటాయి, 3 డైమెన్షన్స్ అరే ఎలా ఉంటాయి అన్న విషయాన్ని మాత్రమే చెప్తున్నానండి. ఓకే అండి. సో ఇందాక చెప్పినట్టుగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, స్టూడెంట్స్ అని, వాళ్ళ మార్క్స్ అని. సో అలాగే ఇప్పుడు ఇది ఒక స్టూడెంట్ మార్క్స్ అనుకోండి. ఇప్పుడు ఇది 1D అరేలో ఉందండి. సో ఎలా తెలుసు మనకు 1D అరేలో ఉంది? సో ఇక్కడ చూడండి, మనం ఏదైతే అరే ఇచ్చామో దాని వేరియబుల్ నేమ్ ఏ డాట్ ఎండిమ్ అన్నాం అనుకోండి. సో ఇది ఎన్ని డైమెన్షన్స్లో ఉంది అన్న విషయాన్ని మనకి ఇక్కడ నెంబర్ ఇచ్చేస్తుందండి. అందుకే 1 డైమెన్షన్ అరేలో ఉంది ఇది. ఓకే. అలాగే ఇప్పుడు ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ మార్క్స్ కూడా ఇద్దామండి ఇక్కడ మనం. ఆ స్టూడెంట్ మార్క్స్ 5 6 7 8. ఓకే. ఇలా ఇద్దాము. సో ఈ 2 డైమెన్షన్స్, ఈ 2 స్టూడెంట్స్ని మనకి ఒక స్క్వేర్ బ్రాకెట్లో పెట్టాలి లిస్ట్లో. అంటే ఒక లిస్ట్లో ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు అనటం కోసం ఒక స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇందులో, వాళ్ళిద్దరు మార్క్స్ తీసుకొచ్చి ఇందులో పెడుతున్నామండి. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో గుర్తుపెట్టుకోండి, మనం ఒక ఇద్దరు డేటాని పెట్టాము, ఆ ఇద్దరు డేటాని మళ్ళీ ఒక లిస్ట్లో పెట్టాం. ఒక లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి లిస్ట్లో పెట్టాం అనమాట. సో ఇప్పుడు దీని డైమెన్షన్ ఎంతో చూద్దామండి. ఓకే. సో దీన్ని ఒకసారి రన్ చేద్దాము. రన్ చేశాను. ఇక్కడ చూసారా మ్యాట్రిక్స్ లాగా వచ్చింది. ఈ పైన ఒక స్క్వేర్ వచ్చింది, కింద ఒక స్క్వేర్ వచ్చింది, ఈ మధ్యలో 2 స్క్వేర్స్ వచ్చినాయి. చూసారా స్క్వేర్ బ్రాకెట్స్, పై స్క్వేర్ బ్రాకెట్ ఒకటి, ఇక్కడ ఒక స్క్వేర్ బ్రాకెట్ ఒకటి, ఇక్కడ 2 వచ్చినాయి అనమాట. సో దీన్ని ఎండింగ్ చూస్తే 2 డైమెన్షన్స్. చూసారా 2 డైమెన్షన్స్ అరే అనమాట. మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు మీకు. ఇక్కడ చూడండి, నేను ఇంకొక స్టూడెంట్ మార్క్స్ పెడతాను. మీరు అనుకుంటారు 3 డైమెన్షన్ అరే వస్తుంది ఈసారి అనుకుంటారు, కానీ ఏమొస్తుందో చెక్ చేయండి, మీరే చెక్ చేయండి. సో మళ్ళీ ఒక లిస్ట్ పెట్టాను. ఓకే. ఒక స్టూడెంట్ మార్క్స్ పెట్టాను, ఇక్కడ ఎంటర్ చేశాను, మళ్ళీ ఎండెం కొట్టాను, అయినా 2 వచ్చింది. ఓకే. సో ముగ్గురు ఇచ్చినంత మాత్రాన
3 డైమెన్షన్స్, నలుగురు ఇస్తే 4 డైమెన్షన్స్ అలా కాదండి. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మీరు గమనిస్తే 2 డైమెన్షన్స్కి మనం ఒక్కటే స్క్వేర్ ఇచ్చామండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక్కటే ఇచ్చామండి. సో రూల్ ప్రకారంగా ఒక్కటే ఇచ్చాం కాబట్టి ఇది 2 డైమెన్షన్స్ అవుతుందండి. ఇక్కడ స్క్వేర్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని డైమెన్షన్స్ అంట. ఇప్పుడు మనకు 3 డైమెన్షన్స్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదొక క్లాస్ దండి. ఇప్పుడు ఇదొక క్లాస్ అనుకోండి. అంటే ఒక క్లాస్లో ఒక ముగ్గురు స్టూడెంట్స్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాము, ఇంకో క్లాస్లో ఒక ముగ్గురు స్టూడెంట్స్ని పెడతాం అనమాట అండి. సో అది ఎలా పెడతాం అనేది కూడా చూపిస్తాను. 3 డైమెన్షన్ ఎర్రర్ వస్తుంది మీకు. ఓకే. సో ఇక్కడ చూడండి. సో మధ్యలో ఒక స్టూడెంట్ ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇంకొక స్టూడెంట్స్ని క్రియేట్ చేస్తున్నానండి. ఇక్కడ ఇంకొక స్టూడెంట్ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. అంటే చూడండి ఇక్కడ, అంటే ఇప్పుడు ఇదొక కాన్సెప్ట్ అండి, మీరు గమనించండి. ఇదొక కాన్సెప్ట్ అంటే ఒక క్లాస్లో ఒక ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో మీకు ఇలా కన్ఫ్యూజ్ అవుతుంది, నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను, ఒక నిమిషం అండి. ఓకే. ఇది ఒక క్లాస్లో ముగ్గురు స్టూడెంట్స్ అండి. ఇప్పుడు ఈ ముగ్గురు స్టూడెంట్స్కి ఒక సెట్ అయితే ఇంకొక ముగ్గురు స్టూడెంట్స్ని ఇంకొక సెట్ తయారు చేస్తామన్నమాట అండి మనం. సో ఎలా తయారు చేస్తామంటే చూడండి, మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్ పెడతాను. ఓకే. స్క్వేర్ బ్రాకెట్స్లో మళ్ళీ స్టూడెంట్స్ని ఇంకొక ముగ్గురిని యాడ్ చేస్తానండి. స్క్వేర్ బ్రాకెట్స్లో 1 2 3 4. ఓకే. యాడ్ చేశాను, కామా మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ 1 2 3 4 స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్ 1 2 3 4. ఓకే. ఇప్పుడు ముగ్గురు కాన్సెప్ట్స్ వచ్చారు. ఇక్కడ ఇంకొక బ్రాకెట్ యాడ్ చేస్తాం మనం. ఓకే. ఇక్కడ ఇంకొక బ్రాకెట్ యాడ్ చేసి ఇక్కడ ఇంకో బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. సో మీరు గమనిస్తే ఒక మెయిన్ బ్రాకెట్ అంటే అవుటర్ బ్రాకెట్ ఒకటి ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సరిగ్గా కౌంట్ చేసుకోవాలండి. ఒక బయట బ్రాకెట్ ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ ఇంకొక 2 బ్రాకెట్లు ఉండాలన్నమాట. ఇంకో బ్రాకెట్ మిస్ అయ్యాం ఇక్కడ అనుకుంటా, అందుకే ఎర్రర్ వస్తుంది. అదే చూసారా, 3 డైమెన్షనల్ అర్రే. ఇక్కడ ఇంకో బ్రాకెట్ మిస్ అయ్యాం అంతే. ఇప్పుడు చూసారా మీకు ఇక్కడ ఇదొక సెట్ అండి. చూసారా, ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ చేశాను, ఫస్ట్ బ్రాకెట్ చేసి ఒక ఇద్దరు ఉన్నారని చెప్పాను. సో సెకండ్ దాంట్లో ఏం చేశాను అంటే ఇదొక సెట్ అండి. చూడు ఇక్కడే చూపిస్తుంది మనకి, ఇదొక సెట్ అనమాట. సో అలాగా 3 డైమెన్షన్ అరే వచ్చింది. చూసారా, ఇక్కడ 3 వచ్చింది. సో ఇది 3 డైమెన్షన్ అరే. ఇలా 4 కావాలనుకో, మళ్ళీ ఇంకొక బ్రాకెట్ సెట్ పెట్టి ఆ బ్రాకెట్ సెట్లో మళ్ళీ ఒక 3 స్టూడెంట్స్ పెడతాం. అంటే ఒక 3 స్టూడెంట్స్, ఇది ఒక 3 స్టూడెంట్స్, ఇగో ఈ సెట్ ఒక 3 స్టూడెంట్స్, ఈ సెట్ ఒక 3 స్టూడెంట్స్ అండి. ఓకే. అలాగా 3 డైమెన్షన్ అరే, 4 డైమెన్షన్ అరే. సో ఇలాగా మనం ఎంత డేటానైనా సరే, మన దగ్గర ఉన్న ఎంత డేటానైనా సరే ఈ అరేస్లో పెట్టుకుని మనం మేనేజ్ చేయొచ్చు అనమాట అండి. సో అందుకనే మనకి NumPy అనేది చాలా పవర్ఫుల్ టూల్ అనమాట. ఇది బాగా ఉపయోగపడుతుంది మనకి. సో నెక్స్ట్ నేను ఎరే అంటే ఏంటో చెప్పాను, డైమెన్షన్స్ అంటే ఏంటో చెప్పాను. ఓకే. ఏ డైమెన్షన్ ఎలా ఉంటుందన్న విషయం కూడా చెప్పాను మీకు. సో 1 2 3. సో ఓకే. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే నేను ఇంకొక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తానండి. NumPy అని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. దాంట్లో NumPyలో మనం ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో అవన్నీ ప్రతిదాన్ని ఓకే ఫస్ట్ మనం ఫంక్షన్స్ తెలుసుకుందాము. దాని మీద తర్వాత ఒక ప్రాక్టీస్ కూడా చేద్దామండి. అంటే ఏమైనా లాజిక్స్ తీసుకుని NumPy మీద లాజిక్స్ తీసుకుని ఆ లాజిక్స్ కూడా పర్ఫామ్ చేద్దామండి. ఓకేనండి. సో అదండి నాకు తెలిసింది చెప్పానండి. నాకు తెలియదు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్.